నమస్కారం అండి. నానండి ఏరైనా ఏటినేదండి మోడీ గారు మళ్ళీ బాంబు పేల్చినారు కదండి. ఏటి 2,000 రూపాయల నోట్లు ఆపేస్తాను సెప్టెంబర్ కాడి నుంచి అనేసి. అందుకని నన్ను బ్యాంక్ కాడికి వచ్చినానండి. ఓలైనా 2,000 నోటు మార్చిరయ్యా అంతే. ఏమున్నదండి, మనం మార్చేస్తాం, 2,200 తీసుకుందామని వచ్చినానండి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఏంటి లేదు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడుగుదామండి, ఇంతకీ 2,000 బ్యాన్ చేయడం అనేది మంచిదా చెడ్డదా అనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడుగుదాం. ఏంటంటారు? అయితే ఇక్కడ ఒక అతను ఉన్నారండి, ఆయన అడుగుతాం అసలు 2,000 నోట్ అనేది బ్యాన్ చేసేయడం మంచిదా చెడ్డదా అనేది ఆయన అడుగుదాం అండి. అయ్యా నమస్కారం అండి. తమ పేరు? నా పేరు వరప్రసాద్ అండి. వరప్రసాద్ గారు, ఇప్పుడు 2,000 నోట్లు ఇంకా ఆపేస్తాను సెప్టెంబర్ కాడి నుంచి అంటారు కదండి, అది ఆపేయడం మంచిదంటారా చెడ్డదంటారండి? ఆపినా ఆపకపోయినా మనలాంటి వాళ్ళకి ఏమో పెద్దగా ఉపయోగం ఉండదండి. బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళకే ఇబ్బంది తప్ప మనలాంటి వాళ్ళకి ఇలాగ సాధారణ జీవితం గడిపిన వాళ్ళకి ఏమి ఇబ్బంది నా అభిప్రాయం అది. అంతే బాబు. ఇప్పుడు 2,000 నోట్ చూసినారు ఇంతకీ ఈ మధ్యకాలంలో మీరు? ఈ మధ్యకాలంలో చూడలేరండి. ఎందువల్ల అంటారు? ఇంకా బ్యాన్ అవ్వలేదు అయినా 2,000 నోట్ కనబడడం లేదు కదా ఈ మధ్యకాలాన్ని. కనబడినట్లు దాచేస్తుంటా ఇంకేం కనబడతాయండి. బీరు వల్ల అంటే వెళ్ళిపోతుంది అంటారా? అంతే, అందుకని కనబడడం లేదు అంటారు. అంతే. అంటే ఒక మాట అండి, ఇప్పుడు 2,000 నోటు బ్యాన్ చేసేసిన తర్వాత ఆ బీరువాలో నోట్లు బ్యాంకుకి వచ్చినాయి అనుకోండి, మనం బ్యాంక్ దగ్గర ఉన్నాం, బ్యాంకుకి వచ్చినాయి అనుకోండి, రోజుకి 20,000 తీయాలంటారు కదా. మరి కట్ల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ ఛానల్స్ వాళ్ళకు ఉంటాయండి, వాళ్ళు ఎలాగైనా మారుస్తారు. అప్పుడు లాస్ట్ టైం డిమానిటైజేషన్ అయినప్పుడు కూడా వాళ్ళ దారులు వాళ్ళు వెతుక్కొని వాళ్ళు బాగానే చేశారు. ఇబ్బంది పడేదల్లా సామాన్యులను పేదవాళ్ళు అంటే. మరి ఇప్పుడు పడతారంటారా సామాన్యులు ఇబ్బందులు అనేవి సామాన్యులకు ఎప్పుడూ ఉంటాయండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఉంటాయి. అంటే ఇప్పుడు 2,000 నోట్ అనేది సామాన్యుడి కాడ ఉండాలి కదా ముందు. ఉండడానికి సామాన్యుడి దగ్గర 2,000 పట్టుకొని ఏ షాప్కి వెళ్ళినా చిల్లర దొరకట్లేరు. అందువల్ల 2,000 నోట్లు లేకపోవడం మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు సామాన్యులు అంటే. అంటే ఇప్పుడు దీనివల్ల 2,000 రూపాయల నోట్ ఏదైతే ఉన్నదో ఈ 2,000 నోటు బ్యాన్ చేయడం వల్ల కూడా సామాన్యుడికి ఇబ్బంది ఉంటుంది అంటారా? సామాన్యుడికి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే వాడి ఖర్చులకి సంపాదించిందే వాడి ఖర్చులకే సరిపోద్ది. 2,000 నోట్ ఎవరికంటే దాచుకోవడానికి బ్లాక్ మనీ దాచిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. సామాన్యులకి ఆ 10,000 20,000 వచ్చినారో వాళ్ళ ఖర్చులకి అదే సరిపోయినప్పుడు ఇంకా 2,000 నోట్లు అతను మాత్రం ఏం చేసుకుంటారు. అది అయితే మనతో ఇంకొక అతను ఉన్నారండి, అయిన అడుగుతామా. అయ్యా మీ పేరండి? గౌరీశంకర్ గారు, ఇప్పుడు 2,000 రూపాయల నోటు బ్యాన్ చేసేస్తాను సెప్టెంబర్ కాడి నుంచి అంటారు కదండి, దానివల్ల మీకేమైనా ఇబ్బంది ఉన్నది అంటారా? మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇబ్బంది ఎవరికి అంటారండి? ఒక్క నిమిషం నిలబడండి, కాలికి చక్రాలు కట్టేసుకుంటారు, మీరు ఒక్క నిమిషం నిలబడండి. దాచుకుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది ఇబ్బంది, ఎవరు దాచుకుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు దేనికి వచ్చినా 2,000 నోటు మార్చడానికి రానేదా? ఇప్పుడు రాలేదు. ఏటీఎంలో అమౌంట్ తీయడానికి వచ్చినారు. అదండి, ఈయనకి చక్రాలు కట్టేసుకోండి ముందు ఆయన పిలుస్తాండి గట్టిగానా. అయితే ఆయనకి ఇబ్బంది ఏనేది అంటారు. అయితే ఇక్కడికి ఇంకొక అతను వచ్చినారండి బ్యాంక్ కాడికి, ఆయన అడుగుతాం, ఆయన 2,000 నోట్లు మార్చడానికి వచ్చినారేమో నా డౌట్. బాబు 2,000 నోట్లు మార్చడానికి వచ్చినారండి? కాదు, మా దగ్గర అంత డబ్బులు లేవు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళకే ప్రాబ్లం, కానీ మామూలు వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదు. అయితే మీకైతే బాగా పర్వాలేదు, మంచిదేనా? మంచిదే. అంటే మోడీ గారు ఏదైతే 2,000 నోట్లు బ్యాన్ చేసేసినారో అది మంచి పద్ధతి. రేపు ఎలక్షన్ లో కొంచెం ఎక్కువ పిచ్చిరైపోకుండా ఉంటారు నాయకులు, అందరూ కంట్రోల్లో ఉంటారు. మర్చిపోండి, తమ పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు నాయకులే దాచుంటారనే నమ్మకం ఏంటండి? పెద్ద పెద్ద బడాబాబుల దగ్గర 2,000 రూపాయలు ఉంటాయి కదండి, మరి అలాంటి ఇప్పుడు అంటే వాళ్ళే కదా నాయకులు, అంటే మరి వాళ్ళే కదా నాయకులు, అంటే మరి బడ నాయకులు వాళ్ళు ఒకటే కదా. అంటే మీరు డబ్బున్న వాళ్ళకి రాజకీయము ఒకటేనా అంటారు, డబ్బు లేకపోతే రాజకీయం లేదు అంటారు. అంతే కదా. ఇప్పుడు రొటేషన్ లో ఇప్పటిదాకా లేదు కదా 2,000 రూపాయలు, ఇప్పుడు మరి ఇవాళ బయటకు వచ్చింది. అదే అడుగుదాం అనుకుంటానండి. తమ 2,000 రూపాయల నోటు చూసి ఎన్నాళ్ళైంది బాబు? దగ్గర ఒక 3 సంవత్సరాల పైన. 3 సంవత్సరాలు. ఈయనేమో 2,000 నోటు మార్చుకోవడానికి వచ్చినాడేమో, ఈయన అడుగుదామండి. బాబు ఎందుకు వచ్చినారండి బ్యాంక్కి? అమౌంట్ వేయడానికి వచ్చాం. డబ్బులు వేయడానికి వచ్చినారండి. 2,000 నోట్లు వేసినారా? 2,000 నోట్లే వేసినారండి. ఎన్ని వేసినారండి? 10 వేసాం. 10 నోట్లు. 10 నోట్లకి అంత లేదండి, 10 వేయొచ్చండి. 20,000 కదా, 10 వేయొచ్చండి. ఇప్పుడు ఇంతకీ 2,000 నోట్లు బ్యాన్ చేసేస్తున్నారు కదా, మీకు ఏంటనిపిస్తుంది? అది మంచిదా చెడ్డదా? కొంతమంది ఇబ్బంది పడాలి కదా, అన్నిట్లకంటే అవ్వదు కదా అది. అందువల్ల మరి బ్లాక్ చేయడం అంతే కొద్దిగా అప్పుడు మంచిది. అది బ్యాక్ చేయడమే మంచిది అంటారా?
అది చేయకుండా ఉండడం మంచిది కదా. బ్యాన్ చేయకుండా ఉండడం మంచిదంటారా? అంటే 2000 నోట్లు ఆపేస్తే డబ్బున్న వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ బయటకు వస్తాయి కదండి. వస్తాయి కానీ మానట్లు మరి 2000 రూపాయల నోట్లు కొంత ఇబ్బంది పడతాం కదా. అంతే, ఇంతకీ మీ చేతికి ఎందుకు వస్తున్నాయండి 2000 నోట్లు? బ్యాంకు ద్వారాగా కస్టమర్ల ద్వారా రావచ్చు. అవి బ్యాన్ చేసిన తర్వాత మీ కాడకి రావు కదండి. రావాలంటే మరి వచ్చిన తర్వాత మేమేం చేయలేం కదా. అది అయితే 2000 నోట్లు ఉండాలంటారు మీరు? ఉండడం మంచిదే, లేకపోవడం మంచిదే. అదేంటదే? నేనైతే ట్యాక్సీ డ్రైవర్నండి. నేను మళ్ళీ వాళ్ళు నాకు ఇచ్చారు అంతే, మళ్ళీ నేను మార్చుకోవడానికి ఇబ్బంది పడాలి. ఎక్కడ మారుస్తా మరి, లేకపోవడం మంచిది. అంటే 2000 నోట్లు లేకపోతే మంచిది. నువ్వు ట్యాక్సీ డ్రైవర్ కాబట్టి నీ బండిలోనే వచ్చిన పెద్దోళ్ళు అందరూ 2000 ఇచ్చేస్తాను, నువ్వు మార్చుకోవడానికి ఇబ్బంది పడతాను. ఇబ్బంది పడాలి కదా మరి. నేను ఎక్కడి నుంచి తెస్తాము? అది బాబు, తమ పేరు? శ్రీనండి. అయితే ఇంకొక ఆయన ఉన్నారండి, ఆయన అడుగుతామా? అయ్యా నమస్కారం అండి, తమ పేరండి? రవికుమార్. రవికుమార్ గారు, ఇప్పుడు మోడీ గారు గత టైం లాగా మళ్ళీ ఇప్పుడు కూడా 2000 రూపాయల నోట్లు బ్యాన్ చేసేస్తానండి, సెప్టెంబర్ నుంచి పూర్తిగా ఆపేస్తాను అంటారు. దీనివల్ల పేదోళ్ళకి నష్టమా, మధ్యతరగతి వాళ్ళకి నష్టమా, డబ్బున్న వాళ్ళకి నష్టం అంటారా? పేదవాళ్ళకి, మధ్యతరగతికి, డబ్బులకి ఏమి వాళ్ళకి హ్యాపీగా వెళ్ళిపోతున్నాయి. అంబానీ గాడి కానీ, ఆదానీ గాడి కానీ లక్షల కోట్ల వాళ్ళకి సీల్ నోట్లు వెళ్ళిపోతున్నాయి. అప్పుడే చేశారు ఆన్లైన్లో అంతా. అంటే మేము ఏటీఎంలో మేము లైన్ కాసాం కానీ మా వచ్చే సమయానికి అక్కడ డబ్బులు అయిపోయేవి. ఇలాంటివన్నీ కూడా డిమాండ్ చేసిన వల్ల, డిమాండ్ ఎప్పుడైతే తీశారో దానివల్ల మధ్యతరగతి, పేదవాడు అనేక మంది చాలా ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరూ కూడా గుజరాతీ గారికి, అంబానీ గారికి, ఆదానీ గారికి అమ్మేస్తున్నారు. 70 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ వాళ్ళు సంపాదించిన ఆస్తులన్నీ కూడా ఈ రైల్వే కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, షిప్ యార్డ్లు కానీ అన్నీ కూడా అలాగే ప్రైవేట్గా స్టీల్ ప్లాంట్లు అన్నీ కూడా ప్రైవేట్గా చేస్తున్నారు. మరి ఇలాంటి అధ్వాన పరిస్థితుల్లో మళ్ళీ కానీ వీడు వస్తే ఈ దేశాన్ని ఏంటంటే భారతదేశం ఉండదు, హిందూ దేశంగా మార్చేస్తారు. మత కులాలు అయిపోతాయి, లౌకికతత్వం ఉండదు. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరూ సమానత్వం కావాలని చెప్పి కోరినటువంటి. అడుగుతున్నది ఏంటంటే ఈ 2000 రూపాయల నోటు వరకు చెప్పండి, 2000 రూపాయల నోటు బ్యాన్ చేయడం వల్ల ఎవరికి నష్టం ఉంటుంది అంటారు? ఇప్పుడే ఫస్ట్ చెప్పాను, పేదవాడికి, అన్నకే కూలి వాళ్ళకి, వ్యాపారస్తులకి, మధ్యతరగతి కుటుంబాలకి, ఉద్యోగస్తులందరికీ నష్టం ఉంటుంది. ఎలాగంటారు? ఎలా అంటే ఈ 2000 రూపాయలు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికి ల్యాబ్స్ అయిపోతాయి. ఈ బ్యాంక్ వాళ్ళకి వెళ్ళేటప్పుడు టైం అయిపోయింది తీసుకోరు, ఆ లిమిట్ పెడతాడు. దానివల్ల ఏంటవుతుంది, ఆ ల్యాబ్స్ అయిపోయిన వల్ల అవి పనికిరాకుండా పోతున్నాయి. అలాంటప్పుడు ఆర్థికంగా నష్టపోయేది ఎవరంటే సామాన్య మానవుడు, వ్యాపారస్తులు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, అనేక మంది. సామాన్య జనం అనుకునేదండి 2000 రూపాయల నోటు చూసే 2-3 సంవత్సరాలు అయిపోతుంది, మాకేటి నష్టము, అవి పెద్దోళ్ళు ఇళ్ళల్లో బీరు వాళ్ళు అంటూ ఉండిపోయినాయి ఆ నోట్లు, అవి బయటికి రావడంతే ఇది మంచిదే అనేసి చాలా మంది అంటారండి. మరి దాని గురించి ఏంటంటారు మీరు? అది చాలా రాంగ్ కాన్సెప్ట్. అది మట్టిగా వాస్తవం కాదు. నిజానికి చెప్పుకోవాలంటే 2000 రూపాయలు అనేవి ఈనాడు చాలా తక్కువ. అవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు సీల్ చేసుకున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు తీసుకున్న కోట్ల ఆస్తులన్నీ, అప్పులన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవడ ఇచ్చేయట్లేదు. రైతు కానీ అప్పు తీసుకుంటే 100 సార్లు వెళ్ళి రైతు వెళ్ళి వాళ్ళ తాలూకా జప్తులు చేసి ఇచ్చేస్తున్నారు. ఆటో వాడు కానీ ఆటో ఏమైనా తీసుకున్నా జప్తు చేస్తున్నాడు, అడుగుతున్నారు. ఉద్యోగస్తులకి ఏంటంటే వాళ్ళ శాలరీ వెయిట్ లేదు ప్రభుత్వం, ఈనాడు ఉన్న ప్రభుత్వం సరైనటువంటి సమయానికి రాకపోతే వాళ్ళు ఏంటి ఇంట్రెస్ట్ చేస్తున్నారు. కొన్ని కోట్లు క్షామ్ చేసిన వాళ్ళు పట్టుకోవట్లేదు. వాళ్ళు వెళ్ళి విదేశాలను రప్పిస్తని చెప్పి మోడీ కూడా వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటండి? కాదండి బాబు, నాన్న అడిగిన దానికి తప్ప తమరు అన్నిటికీ సమాధానం చెప్తాను రండి. నాన్న అడుగుతున్నది ఏంటంటే ముఖ్యంగా పేదలు ఏంటంటారంటే మా దగ్గర 2000 ఉండవు కదా, మాకేటి నష్టం అంటారు, మీరేమో పేదలకే నష్టం అంటారు. ఇది ఏ విధంగా అనేది కొంచెం చెప్పండి. 2000 రూపాయలు రన్నింగ్ అయితే పేదవాడికి నష్టానికి కాదు, పేదవాడికి వచ్చేటప్పుడు దాన్ని ఎలా మార్చుకోవాలి అవగాహన ఉండదు వాళ్ళకి. అది 2000 రూపాయలు చిల్లర అమ్మ, 2000 రూపాయలు గవర్నమెంట్ బ్యాన్ చేశారు, మేము చిల్లర ఇవ్వమని చెప్పేసి ఏ షాప్ వాడి దగ్గరికన్నా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం, ఒక విధంగా ఒక టైప్ ఆఫ్ మరి వాళ్ళు సఫర్ అవ్వడానికి అవకాశం ఉందంటారు. అయితే ఇంకొక అతను ఉన్నారండి, ఆయన అడుగుతామా? అయ్యా నమస్కారం అండి. అయ్యా తమరి పేరండి? కామరాజ్ గారు, ఇప్పుడు మోడీ గారు రేపు వచ్చే నెల నుంచి 2000 రూపాయల నోట్లు బ్యాన్ చేసేస్తున్నారండి. ఆ బ్యాన్ చేయడం అనేది మంచిదంటారా చెడ్డదంటారా? మంచిదేనంటారా? ఎందుకండి అలాగంటారు? బ్లాక్ మనీ కొంచెం అరికట్టడానికి కొంచెం అవకాశం ఉంటుంది. అది అయితే ఈ బ్లాక్ మనీ అరికట్టాలి అంటే మరి పేదోడి దగ్గర కూడా 2000 రూపాయల నోట్లు ఉంటాయి కదండి, మరి వాళ్ళ దగ్గర అంత ఎక్కువ ఉండవులేండి. వాళ్ళు మార్చుకోగలరు, ఈజీగా మార్చుకోగలరు. అయితే ఇక్కడికి బ్యాంక్ కాడికి ఇంకొక ఆయన వచ్చినారండి, ఆయన కూడా 2000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి వచ్చినారేమో తెలియదు, ఆయన అడుగుతాం. అయ్యా నమస్కారం అండి. నమస్తే అండి. అయ్యా తమరి పేరండి?
జి వెంకటరమణ. వెంకటరమణ గారు, ఇప్పుడు సెప్టెంబర్ నెల నుంచి 2000 రూపాయల నోట్లు అనేది బ్యాన్ చేసేస్తాం అనేసి గవర్నమెంట్ అన్నదండి, కేంద్రం అన్నదండి. అది మంచిదంటారా చెడ్డదంటారండి అయ్యా? అసలు పెట్టడమే పెద్ద తప్పు 2000 రూపాయల నోట్లు. మళ్ళీ అవి చేశాక మళ్ళీ ఇప్పుడు అంటే ఎలాగుందంటే మోడీ గారు ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చారు ఏదో ఉద్ధరించేస్తాం ఏదో చేస్తామని. ఇప్పుడు మళ్ళీ ఆయనేమో కాదు ఇచ్చేస్తాం అనేసి అది తప్పుడు ఇది. అసలు 2000 రూపాయల నోటు అనేది రద్దు చేయడమే బెస్ట్. అంటే మీరేటంటారు? అసలు ముందే ఎట్టకంట ఉండాల్సింది అసలు అని అంటారా? అంతే మరి, బస్టే లేకుండా చేయవలసింది. ఇప్పుడు వాళ్ళు సానుకూలంగా వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ ఉద్దేశాల మీద పేదోళ్ళు అన్నాడు ఎవడో 2000 రూపాయల నోటు ఉంచడు. అవునండి, 90% ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఉన్నదైనా సరే ఇప్పటికైనా చేయడం మంచిదే. 4 మంత్స్ టైం వచ్చాం. ఇంతకీ మీరు 2000 రూపాయల నోటు చూసి అన్నాళ్ళు అవుతుందండి? 2000 రూపాయల నోటు అంటే వస్తున్నాయండి. ఇప్పుడే ఇందాక నిన్న మొన్న ఇచ్చారు 3 నోట్లు నా దగ్గర ఉన్నాయి. ఒక్క నోటు చూపించండి బాబు, నన్ను చూసి ఒక నోటు చూపించండి అయ్యా. అయ్యే మామూలుగా ఇదోటండి 2000 రూపాయల నోటు, ఇంకొండదు, ఉండవు. అయిపోద్దండి ఇంక 2000 రూపాయల నోటు అయ్యే మనకి ఇంట్లోనూ. అదండి, చూసినారు కదండి ఏటంటారు. చాలా మంది ఏటంటారు అంటే మాకేట ఇబ్బంది ఉన్నది, మాకేం ఇబ్బంది లేదు, మాకు అడుగుని 1-2 నోట్లు అవి మార్చుకోవడం మాకెంతసేపు, అదే 20,000 దాకా మార్చుకోవచ్చు అన్నారు. మా దగ్గర 10 నోట్లు కూడా శుభ్రంగా నేవనేసి చాలా మంది అంటారండి. అలాగే కొంతమంది ఏంటంటారు, మోడీ గారిని కూడా తిడతారండి. ఇదేం పని ఇది, ఎట్టకంట ఉంటే బాగుండు, ఎట్టిన తర్వాత మళ్ళీ ఇదేంటి, పేదోళ్ళు కూడా ఇబ్బంది పడిపోతారని కొంతమంది అంటారండి. మొత్తానికి ఎవలేట్ అనేది మీరు చూసినారు కదా, ఇదండి పరిస్థితి.